ఎలా ఉన్నారు? సో మన 7500 ఎంసీక్యూ సిరీస్ ఆన్ ఇండియన్ పాలిటీలో ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా నియర్లీ 12 క్లాసెస్ దాకా ఫినిష్ చేసుకున్నాం. అయితే ఫండమెంటల్ రైట్స్ అనే ఒక పెద్ద కాన్సెప్ట్ని, ఒక పెద్ద భూతాన్ని కూడా ఈజీగా లేపే అవతల వేశాం. ఇప్పుడు మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి స్టార్ట్ చేయబోతున్నాం ఈరోజు క్లాస్లో. సో బిఫోర్ దాట్ నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఈరోజు ఓన్లీ ట్రిక్స్ వీడియో చేయబోతున్నాను. సో ఈ ట్రిక్స్లో డిపిఎస్పీస్ ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి, హౌ టు మెమరైజ్ డిపిఎస్పీస్ అనేది మాత్రమే ఈరోజు చేయబోతున్నాను. సో బిఫోర్ దాట్ ఇప్పటి వరకు కూడా మనం చాలా లెక్చర్స్ ఫినిష్ చేసాం. చాలామంది మంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. బట్ నా సిన్సియర్ రిక్వెస్ట్ ఒకటేనండి, ఒక్కసారి చూస్తే వచ్చేసేది పాలిటీ కాదు, ఒక్కసారి చదివితే పాలిటీ రాదు. ఓకే, మినిమం మీరు 5 to 6 times రివైజ్ చేస్తే కానీ మీకు కాన్సెప్చువల్ క్లారిటీ అనేది రాదండి. అండ్ మోర్ ఓవర్ నేను చెప్తున్నాను, స్వతహాగా నేను పాలిటీలో లక్ష్మీకాంత్ అనే ఒక బుక్ని నియర్లీ 10 times చదివానండి. సో నాకు ఇంత సబ్జెక్చువల్ క్లారిటీ వచ్చిందంటే దాని మెయిన్ రీజన్ నా రివిజన్ మాత్రమే. సో మిమ్మల్ని నేను లక్ష్మీకాంత్ చదవమని చెప్పను, బికాజ్ లక్ష్మీకాంత్ ఒక్కటి చదివితే అయిపోదండి, లక్ష్మీకాంత్ ఒక్కదాంతో అయిపోదు. ఓకే, ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి. లక్ష్మీకాంత్ అనేది కేవలం ఒక నెసెసిటీ మాత్రమే. ఓకే, సో అది కంప్లీట్గా సరిపోదు ఎగ్జామ్కి కూడా. ఇప్పుడు గ్రూప్ 1 రీసెంట్ క్వశ్చన్స్ చూస్తే అది లక్ష్మీకాంత్ నుంచి ఇవ్వలేదు. పార్లమెంట్ అని చెప్పేసి ఇంకో బుక్ ఉంటుంది, ఆ బుక్ నుంచి ఇచ్చారు. ఎన్సీఆర్టీస్ నుంచి ఇచ్చారు. ఇంకా లైక్ న్యూస్ పేపర్స్ నుంచి, ఆర్టికల్స్ నుంచి, ఎడిటోరియల్స్ నుంచి, అన్నిటి నుంచి ఇచ్చారు. అందుకే నేను బిట్స్ అనేవి ఓన్లీ ఒక్కదాన్ని కన్ఫైన్ అవ్వకుండా డిఫరెంట్ సోర్సెస్ నుంచి అన్నిటి నుంచి తీసుకొని నేను జాయింట్గా ఒక పీడిఎఫ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. అది మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను. అండ్ కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు లైక్ బిట్స్ అనేవి కంప్లీట్గా రాలేదు అని. అన్నీ పెట్టానండి, అన్నీ పిన్ చేసి పెట్టాను. సో ఇన్ కేస్ ప్లీజ్ చెక్ వన్స్. ఇన్ కేస్ ఏమైనా రాకపోతే నేను చెక్ చేసి నేను ఖచ్చితంగా మళ్ళీ పంపుతాను. అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండి, బికాజ్ ఇంత కష్టపడి చేసి లైక్ ఐ డోంట్ వాంట్ టు కన్ఫైన్ దిస్ వీడియో ఆర్ దిస్ సిరీస్ ఆర్ దిస్ నాలెడ్జ్ టు ఓన్లీ ఫ్యూ పీపుల్. My sincere request is to share this video, to like this video and to subscribe this channel. ఛానల్ సబ్స్క్రిప్షన్స్ అయితే బాగానే పెరిగినాయి, బికాజ్ రీసెంట్గానే స్టార్ట్ చేసాము ఈ ఛానల్ అనేది. మీరు చూస్తే లైక్ 2 weeks అనుకుంటా, 2 weeks నుంచి కంటిన్యూస్గా ఈ సిరీస్లో వీడియోస్ అనేవి వస్తున్నాయి. సో ఈ 2 weeksలో అయితే మాత్రం మంచిగా లైక్ జనం కూడా మంచిగా చూస్తున్నారు, స్టూడెంట్స్ అందరూ మంచిగా చూస్తున్నారు, ఇండివిజువల్గా కాల్స్ చేస్తున్నారు. అండ్ మీ కామెంట్స్ అన్నీ కూడా చూస్తున్నాను. సమ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ అండి. ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్లో మీకు సింపుల్గా చెప్తాను, డోంట్ గో టూ డీప్ ఇన్ టు ద సబ్జెక్ట్. స్టిక్ విత్ ద బేసిక్స్, స్టిక్ విత్ ఎంసీక్యూస్, స్టిక్ విత్ ద పీవైక్యూస్. బేసికలీ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద బేసిక్గా దాని మీద మంచిగా రిలై అవ్వండి. ఓకే, లైక్ మరీ డీప్గా వెళ్ళొద్దు దేనికి కూడా, ఈజీగానే ఉంటుంది. పేపర్ అయితే మాత్రం ఏదోది ఇవ్వడు, ఈజీగానే ఉంటుంది. ఫిజికల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఫిజికల్ టెస్ట్ల మీద. నథింగ్ టు వరీ విత్ ద బేసిక్స్. లైక్ పాలిటీ అనేది బేసిక్కే వస్తుందండి, మరీ డీప్ అయితే రాదు, ఈజీగానే ఉంటుంది పేపర్ కూడా. వన్స్ పేపర్ వచ్చిన తర్వాత నేను కంప్లీట్గా సాల్వ్ చేసి ఒకసారి మన గ్రూప్లో పెడతాను. అండ్ మన వీడియో కూడా చేద్దాం లైక్ కానిస్టేబుల్ పేపర్ చూసిన తర్వాత. సో చాలా తక్కువ టైం ఉంది, ఐ థింక్ డిసెంబర్ లాస్ట్ వీక్లో ఎగ్జామ్ ఉన్నట్టుంది. సో యాజ్ వీ డోంట్ హ్యావ్ మచ్ టైమ్, వీ కాంట్ డిగ్ డీపర్. సో బట్ మీకు ఒకటి విషయం అయితే పక్కా చెప్తానండి, ఎప్పుడైనా సరే క్వశ్చన్ పేపర్ పాలిటీ మీద తయారు చేయాలి అనుకుంటే ఫస్ట్ వాడు చూసే చాప్టర్స్ కొన్ని ఉంటాయి. ఏంటో చెప్పనవి: ప్రియంబల్, నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, సెంటర్ స్టేట్ రిలేషన్స్. ఓకే, ఇవన్నీ కూడా బేసిక్స్, అంతకు మించి లోపలికి వెళ్ళాడు. ఇంకా కొంచెం చెయ్యాలనుకుంటే స్పీకర్, పార్లమెంట్ అనే ఒక్క చాప్టర్ మీరు చదివితే మొత్తం 90% అయిపోయినట్టే. అండ్ మోర్ ఓవర్ చాలా మంది వీడియోస్ త్వరగా కావాలంటున్నారు. అండ్ ఇట్స్ వెరీ 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 డిఫికల్ట్ టాస్క్. త్వరగా రావడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఐ అగ్రీ. బికాజ్ నేనేం సూపర్ మ్యాన్ని కాదు, స్లోగానే చేస్తా. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. వీడియోస్ అనేవి త్వరగా రావు, చాలా లేట్ అవుతుంది. బికాజ్
సబ్జెక్ట్ అనేది చాలా చెప్పాలి అండ్ బిట్స్ అనేవి క్వాలిటేటివ్గా నేను సేవ్ చేసుకోవాలి. అండ్ సబ్జెక్ట్ ఒక్కదాంతో అయిపోదండి పాలిటీ అనేది. యాజ్ వి డిగ్ డీపర్ ఇట్ విల్ గో డీపర్ డీపర్ డీపర్, ఇంకా వెళ్ళిపోతూనే ఉంటుంది సబ్జెక్ట్ అనేది. అండ్ మోర్ ఓవర్ థంబ్నెయిల్ చేయాలి, ఇంకా చాలా కథ ఉంటుంది కదండి, అవన్నీ మీకు తెలిసిందే. సో ఇట్ టేక్స్ సమ్ టైమ్. సో ప్లీజ్ హ్యావ్ సమ్ పేషెన్స్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ గివ్ మై బెస్ట్. అండ్ ఇన్ ద సేమ్ వే నాకు కొంచెం టైం ఇవ్వండి. బై ద ఎండ్ ఆఫ్ డిసెంబర్ ఐ విల్ కంప్లీట్ ద పాలిటీ సిరీస్. దట్స్ ఫర్ షూర్. By the end of December, I will finish the polity series. Okay, so that's all. Enough of motivation. By the end of December, మళ్ళీ చెప్తున్నా, December 31st మేబీ మీ లాస్ట్ వీడియో వస్తుంది, పక్కా ఫినిష్ అయిపోతుంది. ఓకే, ఎనీవే, సో ఈరోజు డిపిఎస్పితో స్టార్ట్ చేద్దాం. ఇట్ విల్ బి అ క్లాస్ దట్ విల్ బి digging on memorizing the articles of directive principles of state policy. Okay, so let's start. Okay, హలో ఎవ్రీబడి. సో ఈరోజు మనం డిపిఎస్పి ట్రిక్స్ అనేవి ఎలా ఉంటాయో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఆర్టికల్ 38 to 43B వరకు ఒక ట్రిక్ అనేది నేను మీకు చెప్తాను. ఇట్ విల్ బి ఎ నిమోనిక్, అంటే ఏంటంటే ఒక సెంటెన్స్ ఫామ్ చేసి ఆ సెంటెన్స్ ప్రకారం దీన్ని గుర్తుపెట్టుకోవడం. ఓకే, సో బిఫోర్ దాట్ 36 నుంచి 51 వరకు కూడా ఆర్టికల్స్ అనేవి ఉంటాయి డిపిఎస్పిలో. అయితే 36 ఏం చేస్తుంది, స్టేట్ గురించి డిఫైన్ చేస్తుంది. అండ్ 37 ఏం చెప్తుంది, 37 ఏం చెప్తుందంటే స్టేట్ డిపిఎస్పిస్ని, అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం స్టేట్ యొక్క డ్యూటీ అని చెప్తుంది. అంతేకాకుండా 37 ఏం చెప్తుందంటే డిపిఎస్పిస్ ఆర్ నాన్ జస్టిసబుల్ అంటే మీరు కోర్టుకి వెళ్ళి ఒకవేళ మీరు ఎన్నికల వాగ్దానం ఒకటి ఇచ్చుంటారు కదా, ఇప్పుడు ఎన్నికల వాగ్దానం ఒకటి ఇచ్చారు, ఆ ఎన్నికల వాగ్దానం ఎందుకు నెరవేర్చలేదు అని కోర్టుకి వెళ్ళి వేయడానికి లేదు. అలానే డిపిఎస్పి అని చెప్పేసి కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మీకు కాన్స్టిట్యూషన్ ఇచ్చింది కదా. ఓకే, సో పవర్లోకి వచ్చిన తర్వాత ఈ డిపిఎస్పిని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు అని కోర్టుకి వెళ్ళి కేసు వేయడానికి లేదు. అదే ఫండమెంటల్ రైట్స్లో దీస్ ఆర్ కంప్లీట్లీ జస్టిసబుల్. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ ఒకవేళ వైలేట్ అయితే మీరు కోర్టుకి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకి, కానీ ఇక్కడ వెళ్ళలేము. ఓకేనా, సో 38 to 43 వరకు ఒక మంచి ట్రిక్ చెప్తాను. ఓకేనా, లెట్స్ స్టార్ట్. చూడండి, ఇక్కడ 38, 39, 39A, 40, 41, 42, 43, 43A, 43B. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మీకు ఒక మంచి నిమోనిక్ చెప్తా, ఒక స్టేట్మెంట్. ఓకే, వి ఓకే, VWE, వి like playing with okay, next mamas, okay, we like playing with, okay, mamas. Okay, next cotton, PC, we like playing with mama's cotton PC, we like playing with mama's cotton PC. ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకున్నారు అనుకోండి. W అంటే వెల్ఫేర్, కీవర్డ్ ఏంటి వెల్ఫేర్. ఈ అంటే ఈక్వల్ వర్క్, ఎల్ లైక్లో ఎల్ అంటే లీగల్ ఎయిడ్, పి ప్లేయింగ్లో పి అంటే పంచాయత్స్, నెక్స్ట్ డబ్ల్యూ అంటే వర్క్, అంటే రైట్ టు వర్క్, నెక్స్ట్ మామా అంటే మ్యాటర్నిటీ, to make provisions for just and human conditions for work and maternity relief. Okay, next 43 C, cotton ante cottage, okay, promotion of cottage industries. 43A tarvata PC, P ante enti participation of workers, C ante cooperative societies. P ante participation of workers, C ante cooperative societies. P ante participation of workers, C అంటే కోఆపరేటివ్ సొసైటీస్.
సో ఇక్కడ సెంటెన్స్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది వి లైక్ టు ప్లే విత్, వి లైక్ ప్లేయింగ్ విత్ మామాస్ కాటన్ పీసీ, కాటన్ పీసీ. డబ్ల్యూ అంటే వెల్ఫేర్, ఈ అంటే ఈక్వల్ వర్క్, ఎల్ అంటే లీగల్ ఎయిడ్, ఓకే. పి అంటే చూడండి, పి అంటే పంచాయత్, డబ్ల్యూ అంటే రైట్ టు వర్క్, నెక్స్ట్ ఎం అంటే మ్యాటర్నిటీ, సి అంటే కాటేజ్, పి అంటే పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, సి అంటే ప్రమోషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, ప్రమోషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. ఓకేనా? దీన్ని ఒక్కసారి రివైజ్ చేద్దామా? ఒక్కసారి రివైజ్ చేద్దాం రండి. దీని రివిజన్ ఒక్కసారి చేద్దాం. ఓకే, చూడండి మళ్ళీ దీని రివిజన్ ఒకసారి చూసుకుందాం. వి లైక్ ప్లేయింగ్ విత్ మామాస్ కాటన్ పీసీ. వి లైక్ ప్లేయింగ్ విత్ మామాస్ కాటన్ పీసీ. ఓకే, మామాస్ కాటన్ పీసీ. ఫస్ట్ డబ్ల్యూ ఏం చెప్తుందండి? వెల్ఫేర్. డబ్ల్యూ ఏం చెప్తుంది? వెల్ఫేర్ అంటే ఆర్టికల్ 38 వెల్ఫేర్. నెక్స్ట్ ఈ అంటే ఈక్వల్ వర్క్, ఆర్టికల్ 39. ఆర్టికల్ 39 ఏం చెప్తుంది? ఈక్వల్ వర్క్. నెక్స్ట్ ఎల్ అండి ఆర్టికల్, నెక్స్ట్ ఏం వస్తుందండి? ఆర్టికల్ 39A వస్తుంది, 40 రాదు. ఆర్టికల్ 39A, ఆర్టికల్ 39A. 39A ఏం చెప్తుంది? ఎల్ అంటే లీగల్ ఎయిడ్, ఫ్రీ లీగల్ ఎయిడ్. నెక్స్ట్ ఏమొస్తుంది? 40 ఏమొస్తుంది? పంచాయత్స్. 40 ఏమొస్తుంది? పంచాయత్స్. 40 అంటే పంచాయత్స్. తర్వాత డబ్ల్యూ అంటే రైట్ టు వర్క్. డబ్ల్యూ అంటే ఏంటి? రైట్ టు వర్క్. నెక్స్ట్ ఎం అంటే మెటర్నిటీ, ఎం అంటే మ్యాటర్నిటీ. సో రైట్ టు వర్క్ ఏంటి? 41. నెక్స్ట్ మ్యాటర్నిటీ అంటే ఇక్కడ వస్తుందండి, మ్యాటర్నిటీ రిలీఫ్ అనేది ప్రొవైడ్ చేయాలి. అంటే ఏంటి? ఇన్ కేస్ కానీ ఎవరైనా మ్యాటర్నిటీ లీవ్ తీసుకుంటే, ఇప్పుడు లేడీస్కి మ్యాటర్నిటీ లీవ్ చొప్పున మనకి 6 months ఫ్రీగా ఇస్తారు కదండి, వితౌట్ ఎనీ శాలరీ. ఆడపిల్లలు వింటున్నారా? ఓకే, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్న తర్వాత ఇన్ కేస్ కానీ మీరు కన్సీవ్ అయితే, ఓకే, డ్యూరింగ్ దట్ పీరియడ్ 6 months మీకు ఫ్రీగా విత్ శాలరీ లీవ్ ఇస్తారు. ఓకేనా? అదే అబ్బాయిలకి ఎన్ని రోజులు ఇస్తారు తెలుసా? 15 days ప్యాటర్నిటీ రిలీఫ్ అండి. సరేలేండి. సో ఎం అంటే మ్యాటర్నిటీ, ఎం అంటే మ్యాటర్నిటీ రిలీఫ్. ఓకే, ఇది ఇప్పుడు 42 తర్వాత 40 తర్వాత ఏమొస్తుంది? 42 తర్వాత 43 కాటన్ అంటే కాటేజ్, ప్రమోషన్ ఆఫ్ కాటేజ్ ఇండస్ట్రీస్, ప్రమోషన్ ఆఫ్ కాటేజ్ ఇండస్ట్రీస్. తర్వాత 43A ఏంటి? పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. పి అంటే పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్. సి అంటే కోఆపరేటివ్ సొసైటీస్, సి అంటే కోఆపరేటివ్ సొసైటీస్. 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఓకే, 4వ సారి 5వ సారికి వచ్చేస్తుంది. ఓకేనా? సో 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి, 4-5 సార్లు పక్కా వచ్చేస్తుంది. ఓకేనా? సో దట్స్ 38 to 43. 38 to 43. ఓకేనా? 38 to 43. నెక్స్ట్ 44, 45, 46. 44 to 46. 44 ఏం చెప్తుంది? సింపుల్ అండి, యూనిఫామ్. యూనిఫామ్ ఎవరు వేసుకుంటారు? పిల్లలు వేసుకుంటారు. ఎప్పుడు? చిల్డ్రన్. ఎవరు వేసుకుంటారు? చిల్డ్రన్ వేసుకుంటారు. సో చైల్డ్, యూనిఫామ్ చైల్డ్. తర్వాత ఎక్కడ వేసుకుంటారు? ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో వేసుకుంటారు. ఇన్ కేస్ వేసుకోకపోతే టీచర్స్ ఏం చేస్తారు? ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఏం చేస్తారు? ఎక్స్ప్లాయిట్ చేస్తారు. సో యూనిఫామ్స్ షుడ్ బి ఓన్ బై చైల్డ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎల్స్ దే విల్ బి ఎక్స్ప్లాయిటెడ్. ఓకే, యూనిఫామ్ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్టికల్ 44, 44. సో యూనిఫామ్కి ఎప్పుడు ఉంటుంది? 44. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏం చెప్తున్న తర్వాత 44 తర్వాత ఒకవేళ యూనిఫామ్ ఎవరు వేసుకుంటారు? చిల్డ్రన్ వేసుకుంటారు. సో 45 చిల్డ్రన్. 45 అంటే చైల్డ్హుడ్ కేర్ ఫర్ ఆల్ ద చిల్డ్రన్ అంటిల్ దే కంప్లీట్ ద ఏజ్ ఆఫ్ 6 years. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తుందండి చూడండి. ఇప్పుడు మన ఫండమెంటల్ రైట్స్లో 21A రైట్ టు ఎడ్యుకేషన్ 6 to 14 years అంటే 6 సంవత్సరాల వరకు ఆర్టికల్ 45 ప్రకారం చైల్డ్హుడ్ కేర్ అనేది తీసుకుంటారు. ఆ తర్వాత 6 to 14 వాళ్ళు కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. దట్స్ ఫండమెంటల్ రైట్.
అది ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నారంటే ఆర్టికల్ 45 నుంచి అడాప్ట్ చేసుకున్నారు. ఏ అమెండ్మెంట్ యాక్ట్ అండి? 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం దీన్ని కొంచెం మార్చి అటు మార్చి ఇటు మార్చి దే హ్యావ్ కన్వర్టెడ్ ఇట్ ఇంటూ అ ఫండమెంటల్ రైట్. ఓకే, నెక్స్ట్ 46 the education institution they have to wear, that means to promote education and economic interests of SCs, STs and weaker sections of the society, and to promote them and to protect them from social injustice and exploitation. Uniform ఏం చేస్తే they protect from social injustice and exploitation. So 46 gives okay education and exploitation. సో 47 to 51 అండి. ఇది సింపుల్ కథ చెప్పేస్తాను, పెద్ద కష్టమేం కాదు, ఈజీ కథ. ఓకే, ఈ డ్రగ్స్ పట్టించిన ఒక కవ్వు, ఓకే, అది ఫారెస్ట్లోకి వెళ్ళి డ్రగ్స్ పట్టించిన ఒక కవ్వు ఫారెస్ట్లోకి వెళ్ళి ఇంపార్టెంట్ నేషనల్ మాన్యుమెంట్స్ని విరగ్గొట్టింది. అంటే ఏం చేసింది? సెపరేట్ చేసింది. అప్పుడు ఏం చేస్తుంది? గవర్నమెంట్ కలగజేసుకొని పీస్ని తీసుకొస్తుంది. అంటే పీస్ని తీసుకొచ్చి ఓకే మెయింటైన్ పీస్, దే విల్ ప్రమోట్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ అనేది చేస్తుంది. ఓకే, సింపుల్ కథ. ఫస్ట్ ఏమవుతుంది? ఓకే, డ్రగ్స్ తీసుకున్న ఒక కవ్వు ఓకే వెళ్ళి ఎన్వైర్న్మెంట్ని అండ్ ఫారెస్ట్ని, వైల్డ్ లైఫ్ని పాడు చేస్తుంది. దెన్ పాడు చేసిన తర్వాత ఏం చేస్తుంది? ఇట్ విల్ మాన్యుమెంట్స్ని, ప్లేసెస్ని అన్నిటిని కూడా విరగొట్టి ఇట్ విల్ సెపరేట్ చేస్తుంది. ఆ తర్వాత గవర్నమెంట్ కలెక్ట్ చేసుకొని ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేస్తారు. సింపుల్ కథ, మళ్ళీ చెప్తాను, ఒక్కసారి వినండి. ఓకే, ఫస్ట్ ఏం చేస్తుంది? ఫస్ట్ ఒక డ్రగ్స్ తీసుకున్న ఒక కవ్వు వెళ్ళి ఏం చేస్తుంది? ఇట్ విల్ డ్యామేజ్ ద ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ అన్నిటిని కూడా డ్యామేజ్ చేస్తుంది. అండ్ ఇట్ విల్ బ్రేక్ ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. అండ్ దెన్ ఆ మాన్యుమెంట్స్ ఏమవుతాయి? సెపరేట్ అయిపోతాయి. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇట్ విల్ దాన్ని ఆ కవ్ని కంట్రోల్ చేసి ఇట్ విల్ ప్రమోట్ ఇంటర్నేషనల్ పీస్ని ప్రమోట్ చేస్తుంది, పీస్ అండ్ సెక్యూరిటీని. సో ఫస్ట్ డ్రగ్స్ వచ్చినాయి కదా, ఫస్ట్ ఏం వచ్చినాయి? డ్రగ్స్ వచ్చినాయి. ముందు దానిలో ఎక్కడి వరకు మనం డీల్ చేసాం? 46 వరకు మనం డీల్ చేసాం. సో 47 ఏమవుతుందండి? డ్రగ్స్. నెక్స్ట్ 48 ప్రొటెక్షన్ ఆఫ్ స్లాటర్ ఆఫ్ కౌస్ అండ్ అదర్ క్యాటిల్. ఓకే, తర్వాత 48 చూడండి, 48A లో ప్రొటెక్షన్ ఆఫ్ కౌస్ అండ్ ఎన్వైర్న్మెంట్ కూడా ప్రొటెక్ట్ చేయమని చెప్పేసి, వైల్డ్ లైఫ్ని అండ్ ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయమని కూడా చెప్తుంది. నెక్స్ట్ 49 ఏం చెప్తుందండి? ఇంపార్టెంట్ నేషనల్ మాన్యుమెంట్స్ని అన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేయమని చెప్తుంది. నెక్స్ట్ 50 ఏం చెప్తుందంటే జ్యుడిషియరీని, ఎగ్జిక్యూటివ్ని సెపరేట్ చేయండి అని చెప్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు 1973 ముందు వరకు కూడా కలెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ కూడా ఓకే, అంటే జ్యుడిషియరీ మెజిస్ట్రేట్స్. వాళ్ళు ఏం చేసేవారు? చిన్న తప్పులు ఎవరైనా చేస్తే డైరెక్ట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనే శిక్ష విధించేవారు అనమాట. ఎప్పుడైతే 73లో గవర్నమెంట్ అనేది ఒక చట్టం తీసుకొచ్చిందో అప్పటి నుండి CPC అంటారు దాన్ని, ఓకే, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 ప్రకారం ఏం చేశారంటే కలెక్టర్కి ఆ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ హోదాను తీసేసి కంప్లీట్గా జ్యుడిషియరీ నుండే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్స్ని పెట్టడం మొదలుపెట్టారు. ఓకేనా, దట్స్ సెపరేటింగ్ ద జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. సో 50 అనేది అది, ఆర్ఎల్ సింపుల్గా 50-50 అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేశారు. 51 ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేశారు. సింపుల్ కథ, 3 కథలు. ఫస్ట్ దానిలో ఏంటి? ఒక స్టేట్మెంట్ చదువుకున్నాం, వి లైక్ ప్లేయింగ్ విత్ మామాస్ కాటన్ పీసీ. అయిపోయా. నెక్స్ట్ 44 నుండి యూనిఫామ్
చిల్డ్రన్ యూనిఫామ్, చిల్డ్రన్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఎక్స్ప్లాయిటేషన్ అయిపోయింది. 44, 45, 46 అయిపోయింది. 47 నుంచి ఏముంది? డ్రగ్స్ తీసుకున్న ఒక కవ్వు వెళ్ళి ఎన్వైర్న్మెంట్ని మాన్యుమెంట్స్ని పాడు చేస్తుంది. ఓకే, అప్పుడు ఏం జరుగుతుంది? పాడు చేయడం అంటే సెపరేట్ అయిపోయి ఇరిగిపోవడం అంటే సెపరేట్ అయిపోయింది. అప్పుడు గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుని ఇట్ విల్ ఎన్ష్యూర్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. డన్, సింపుల్. మొత్తం 36 to 51 ఆర్టికల్స్ అన్నీ కూడా జస్ట్ 3 నిమిషాల్లో మీరు రివైజ్ చేసేయచ్చు. జస్ట్ 3 minutesలో మీరు రివైజ్ చేసేయచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. చూడండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ఎప్పుడైతే మనకు లోపల ఇంక్లూడ్ చేశారో 3 types ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కింద ఇంక్లూడ్ చేశారు. సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ అంటే అందరికీ కూడా వెల్త్ అనేది ఒక దగ్గర ఉండిపోకూడదు, వెల్త్ అనేది ఈక్వల్గా పంచాలి. గాంధీయన్ ప్రిన్సిపల్స్ అంటే గాంధీ గారి మనోభావాలకు సంబంధించి. లిబరల్ ఆర్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్. లిబరల్ ఆర్ ఇంటలెక్చువల్ అంటే ఏంటి? లిబరల్ అంటే ఫ్రీడమ్కి సంబంధించింది, ఫ్రీడమ్కి కొంచెం సపోర్ట్ చేసే ప్రిన్సిపల్స్ అనమాట ఇవన్నీ. సో సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ చూడండి, 38 ఏం చెప్తుంది? వెల్ఫేర్ స్టేట్ గురించి చెప్తుంది. వి చదువుకున్నాం కదా, అందుకే ఇంపార్టెంట్ అని చెప్పా. ఓకే, 39 ఏం చెప్తుంది? ఈక్వల్ పే ఫర్ మెన్ అండ్ ఉమెన్. 39A ఏం చెప్తుంది? ఫ్రీ లీగల్ ఎయిడ్. అంటే కేవలం మీరు పువర్ అని చెప్పేసి మీకు లీగల్ జస్టిస్ రాకుండా ఉండకూడదు. మీకు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ పోవర్టీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ మనీ యూ హ్యావ్, ఓకే, యూ షుడ్ బి గివెన్ సమ్ లీగల్ జస్టిస్. అంటే ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకపోతే గవర్నమెంటే తన ఓన్ డబ్బులతో మీకు లాయర్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇందిరాగాంధీ గారు చేసిన అతి ఒక్క మంచి పనుల్లో ఇది ఒకటి. ఎందుకు చేస్తారు తెలుసా? అలాగే ఎమర్జెన్సీ పెడతాం, అందరికీ లాయర్లు కావాలి, పాపం లాయర్లు ఎక్కడి నుంచి అని తెచ్చుకుంటారు, ముందే తీసుకొద్దామని చెప్పి తీసుకొచ్చారు. ఓకేనా? సో 39A. నెక్స్ట్ చూడండి, 40, 41. 40 ఏంటి? పంచాయత్స్ కదా, ప్లేయింగ్ అంటే పంచాయత్స్. 41 ఏంటి? రైట్ టు వర్క్. 41 అంటే రైట్ టు వర్క్ అంటే అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. అందుకే ఎంజీ నరేగా స్కీమ్ తీసుకొచ్చారు. అందరికీ కూడా 100 days ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడానికి. అంతేకాకుండా 41లో ఇంకేమున్నాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉంటారు, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు, వాళ్ళందరికీ పెన్షన్స్ ఇవ్వండి. ఇలాంటి మంచివన్నీ కూడా మనకి ఆర్టికల్ 41లో ఉంది. నెక్స్ట్ 42, 43, 43A ఇవన్నీ కూడా సోషలిస్టిక్. అంటే మనీ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయండి, ఒక్క దగ్గరే మనీ అనేది ఉండిపోకూడదు అనేది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఓకేనా? మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అది. ఓకేనా? నెక్స్ట్ 42 కూడా అంతే కదా. 42 ఏం చెప్తుంది? మాస్ మ్యాటర్నిటీ. అవునా? మ్యాటర్నిటీ గురించి చెప్తుంది. అంటే మ్యాటర్నల్ రిలీఫ్ కానీ, ఇంకా అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాటర్నల్ రిలీఫ్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ ఇన్ కేస్ కానీ, అండ్ ప్రతి గవర్నమెంట్ కూడా ప్రసూతి ఆసుపత్రులు అనేవి కట్టాలి అని చెప్పేసి అది కూడా 42 ప్రకారమే వస్తుంది. అండ్ 43, 43A, 47 ఇవన్నీ కూడా సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్. ఓకేనా? ఇవన్నీ కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసాం అండ్ రాబోయే క్లాసెస్లో కూడా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ గాంధీ. చూడండి, గాంధీయన్ ప్రిన్సిపల్స్. 40 అంటే ఏంటి? పంచాయత్స్. సో గాంధీ గారు ఏం చెప్పారు? ద సోల్ ఆఫ్ ద కంట్రీ లివ్స్ ఇన్ ద విలేజెస్ అని చెప్పారు. అంటే భారతదేశం యొక్క ఆత్మ విలేజెస్లోనే ఉంటుంది అని చెప్పారు. సో విలేజ్ పంచాయత్స్ అనేవి స్టార్ట్ చేయడం, అంటే విలేజెస్లో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది ఉండడం గాంధీ గారి చిరకాల కళ. సో ఆర్టికల్ 40 డీల్స్ విత్ పంచాయత్స్. సో అందుకని చెప్పేసి గాంధీయన్ ప్రిన్సిపల్ అదొకటి ఇంక్లూడ్ చేసాం. ఇంకా 43, 43B, 46, 47, 48 ఇవన్నీ కూడా గాంధీయన్ ప్రిన్సిపల్స్. ఓకేనా? ఇవన్నీ కూడా గాంధీయన్ ప్రిన్సిపల్స్. ఇప్పుడు చూడండి, ఇంకో 2 ఉన్నాయి. ఏంటవి? లిబరల్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్. 44, 45, 48, 48A, 49, 50, 51 ఇవన్నీ కూడా చూడండి. 44 యూనిఫామ్ సివిల్ కోడ్. 44 ఏంటి? యూనిఫామ్ సివిల్ కోడ్. 45 ఏమొస్తుందండి? 0 to 6 years అందరికీ కూడా, పిల్లలందరికీ కూడా వాళ్ళ ప్రొటెక్షన్ అనేది ఉండాలి అని చెప్పేసి వస్తుందా చిల్డ్రన్కి. నెక్స్ట్ చూడండి 48, 48A, 50, 51 ఇంటర్నేషనల్ పీస్ కానీ. 50 అంటే ఏంటి? సెపరేషన్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ కానీ. ఇవన్నీ కూడా లిబరల్ ఆర్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్. మీకు సూటిగా చదివితే అర్థమైపోద్దండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, కాటేజ్ ఇండస్ట్రీస్ ఉందండి.
ప్రమోషన్ ఆఫ్ కాటేజ్ ఇండస్ట్రీస్ 43B. ఇప్పుడు కాటేజ్ ఇండస్ట్రీస్ ఉండాలా వద్దా అనేది గాంధీ గారు ఏమిటి మనం చూసుకుంటే చరకాని ఇలాగా చేసేవారు కదా. సో కాటేజ్ ఇండస్ట్రీస్ అనేవి ఉండాలి. నెక్స్ట్ 43 అనేవి కాటేజ్ ఇండస్ట్రీస్. 43B ఏం చెప్తుంది? కోఆపరేటివ్ సొసైటీస్. ఇది కూడా గాంధీ గారి కలే. ఓకేనా. నెక్స్ట్ 46 ఏం చెప్తుందండి చెప్పండి. 46 ఇది ఆల్రెడీ చదివాం మనం. యూనిఫామ్ చిల్డ్రన్ అండ్ 46 ఏం చెప్తుంది? ఎక్స్ప్లాయిటేషన్ గురించి చెప్తుంది. ఏం చెప్తుంది? ఎక్స్ప్లాయిటేషన్ గురించి. ప్రొటెక్షన్ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఫ్రమ్ ది ఎక్స్ప్లాయిటేషన్ అండ్ వీళ్ళకి ఎడ్యుకేషనల్ ఇంట్రెస్ట్ అవన్నీ కూడా ప్రమోట్ చేయడానికి స్టేట్ అనేది సఫిషియెంట్ మెజర్స్ అనేవి తీసుకోవాలి అని చెప్తుంది కదా 46. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకి మెయిన్ పాయింట్స్ అండి. నెక్స్ట్ 47 ఏం చెప్తుంది? ఆయన నాన్ వెజ్ తినేవారు కాదు కదా. సో కౌస్ గురించి, కౌస్ లాటర్ అదంతా కూడా అబాలిష్ చేయాలి అని 48 చెప్తుంది. 47 ఏం చెప్తుంది? ఆయన మందు తాగేవారు కాదు కదా. సో మందు తాగొద్దు అని కూడా, డ్రగ్స్ కానీ లేకపోతే ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ కానీ అవన్నీ కూడా గవర్నమెంట్ బ్యాన్ చేయాలి అని చెప్పేసి కూడా చెప్పింది. గాంధీయన్ ప్రిన్సిపలే. సో కానీ మనకు అత్యంత అస్సలు నచ్చని కాన్సెప్ట్, నచ్చని నెంబర్ 47. ఎందుకు? మందు బ్యాన్ చేయమని చెప్పేసి మనకి గాంధీయన్ ప్రిన్సిపల్ చెప్తుంది. ఓకేనా. కానీ గవర్నమెంట్ అనేది మందు బ్యాన్ చేయగలదండి. మేజర్ పార్ట్ ఆఫ్ రెవెన్యూ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్కి చూసుకుంటే నియర్లీ 20% కమ్స్ ఫ్రమ్ ఎక్సైజ్. బ్యాన్ చేస్తే కుదురుతుందండి? అది జరగని పని. ఓకేనా, అది జరగని పని. నెక్స్ట్ ఓకే. సో అన్నీ కూడా డిస్కస్ చేశాం కదా. నైస్. నెక్స్ట్ ఇప్పుడు డిపిఎస్పి, అసలు యాక్చువల్గా డిపిఎస్పీస్ అంటే ఏంటో కూడా చెప్తాను చూడండి. గవర్నమెంట్ ఎలా ఫంక్షన్ చేయాలి. ఓకే, గవర్నమెంట్ ఫంక్షన్ చేయాలంటే ఏమేమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అది పాటించాలి, ఎలా ఫంక్షన్ చేస్తే బాగుంటుంది. అంతెందుకండి, జగన్ గారి నవరత్నాలు చూడండి. నవరత్నాలు చూసుకుంటే నవరత్నాలు ఏముంటుంది? పెన్షన్ ఇవ్వాలి అని ఉంటుంది. ఏముంటుంది? పెన్షన్స్ ఉంటుంది. పెన్షన్ కానుక, జగనన్న పెన్షన్ కానుక. జగనన్న పెన్షన్ కానుక మీరు డిపిఎస్పి సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 41 ఏం చెప్తుంది? ఆర్టికల్ 41 రైట్ టు వర్క్, అంటే అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం. అది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా సరే వచ్చిన తర్వాత ఏం చేస్తారు? 1,00,000 ఉద్యోగాలు ఇస్తామంటారు. అదేంటి? డిపిఎస్పి మీరు చేయాల్సిన డ్యూటీ అది. మీరేం మాకు ఎటువంటి మంచి చేయట్లేదు, కేవలం మీ డ్యూటీ మేము మీరు చేస్తాము అని చెప్తున్నారు. ఓకేనా. మీ డ్యూటీ ఏంటి? పెన్షన్స్ ప్రొవైడ్ చేయడం అండ్ చైల్డ్హుడ్ కేర్ తీసుకోవడం, ఈక్వల్ పే ఎన్ష్యూర్ చేయడం, ఇవన్నీ కూడా మీ డ్యూటీస్. ఈ డ్యూటీస్ని మీరు పథకాల కింద పెట్టేసి ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఓకే. ఎనీవే, సో ఇలాంటి కాన్వర్జేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే ఇలాంటి కాన్వర్జేషన్ ఉంటుందో మీ జన్మలో మర్చిపోయే టాపిక్ అనేది. సో చూడండి, సో చూడండి ఆర్టికల్ 38 ప్రకారం ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ అంటారు. ఆర్టికల్ 38 ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ అంటారు. ఆర్టికల్ 38 ఏం చెప్తుందండి? వెల్ఫేర్ స్టేట్ గురించి చెప్తుంది. అంటే పీపుల్స్ వెల్ఫేర్ కోసం మీరు స్టెప్స్ తీసుకోవాలి అంటే ప్లానింగ్ కమిషన్ పెట్టి దాని ప్రకారం 5 ఇయర్ ప్లాన్స్ అయినాయి కదండి. ఇప్పుడు నీతి ఆయోగ్ రీప్లేస్ చేసిందని ఏం చేస్తుంది? ఈ 5 ఇయర్స్ మన మాస్టర్ ప్లాన్ ఏంటి, ఎలా ముందుకెళ్ళాలి, వెల్ఫేర్ స్టేట్ ఎలా క్రియేట్ చేయాలి అని దానికోసం ఆర్టికల్ 38 ప్రకారం వెల్ఫేర్ స్టేట్ అనేది క్రియేట్ చేశారు. ఓకేనా. నెక్స్ట్ 39 ఏం చెప్తుంది? మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారం, అంటే ఈక్వల్ పే ఫర్ మెన్ అండ్ ఉమెన్ కదా. సో మినిమం వేజెస్ యాక్ట్ లా అనేది ఎందుకులా తీసుకొచ్చామంటే, ఎందుకంటే మాకు ఆర్టికల్ 39లో ఈక్వల్ పే ఫర్ మెన్ అండ్ ఉమెన్ ఉంది, అది మమ్మల్ని ఫాలో అవ్వమన్నారు, అందుకని చెప్పేసి మినిమం వేజెస్ యాక్ట్ తీసుకొచ్చాం. ఓకే. నెక్స్ట్ మ్యాటర్నిటీ బెనిఫిట్స్ యాక్ట్ ఆర్టికల్ 42 ప్రకారం ఏం చెప్తుంది? మ్యాటర్నల్ రిలీఫ్ అనేది ఉండాలి. సో మ్యాటర్నిటీ బెనిఫిట్స్ యాక్ట్ 1961 ప్రకారం ఎవరైనా సరే ఒక లేడీ మ్యాటర్నిటీలో ఉంటే 6 months మినిమమ్ లీవ్ అనేది ఇవ్వండి, అది కూడా పెయిడ్ లీవ్ ఇవ్వండి. చూడండి 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ యాక్ట్స్ టు పంచాయత్ రాజ్ అంటే ఆర్టికల్ 40 ఏం చెప్తుంది? ప్రమోషన్ ఆఫ్ పంచాయత్స్ అనేవి ప్రమోట్ చేయండి అని చెప్తుంది కదా. సో దాని ప్రకారమే అమెండ్మెంట్ 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ఆ పీరియడ్లో తీసుకొచ్చి పంచాయత్ రాజ్ని ఓకే ఆటోనమస్ బాడీల కింద చేశారు. నెక్స్ట్ చూడండి సిపిసి 1973 ఇప్పుడే డిస్కస్ చేసాం, జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. ఓకే. నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్స్, ఇవన్నీ కూడా ఆర్టికల్ 48A ప్రకారం తీసుకొచ్చారు. తర్వాత ఎడ్యుకేషన్, ఇందాకే చెప్పాను, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్ కింద తీసుకొచ్చింది. అండ్ ముందుటి నుంచే కూడా 0 to 6 years వరకు ఆల్రెడీ ఉంది కదా మనకి చైల్డ్హుడ్ కేర్ అనేది తీసుకోవాలని. ఆ తర్వాత వాళ్ళని ఇంకా కొంచెం డెవలప్ చేయడం కోసం వాళ్ళు ఏం చేశారంటే 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకొచ్చి
దాన్నే ఫండమెంటల్ రైట్ కింద కూడా యాడ్ చేశారు. అంటే రైట్ టు ఎడ్యుకేషన్ని ఫండమెంటల్ రైట్ కింద యాడ్ చేశారు. అంతేకాకుండా 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇది కూడా ఏం చేసిందండి, కోఆపరేటివ్ సొసైటీస్ ఫామ్ చేయడం ఫండమెంటల్ రైట్ కింద కూడా ఇంక్లూడ్ చేసింది. వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఫండమెంటల్ రైట్లో కోఆపరేటివ్ సొసైటీస్ని యాడ్ చేసింది 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. అట్ ద సేమ్ టైం కోఆపరేటివ్ సొసైటీస్ని డిపిఎస్పిలో కూడా యాడ్ చేసింది. కోఆపరేటివ్ సొసైటీస్ని డిపిఎస్పిస్లోకి కూడా యాడ్ చేసింది 43B. ఓకే, సో ఈ రెండింటినీ కూడా యాడ్ చేసింది ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. అయితే మనకి రెండు ఇంపార్టెంట్ అండి. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఏం చేశారంటే, ఇందాక అనుకున్నాం కదా ఇందిరాగాంధీ గారు లైక్ ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ప్రొవైడ్ చేయడం కోసం 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దాన్ని కూడా డిపిఎస్పిలోకి చేర్చారు. ఓకేనా, ఇలాంటి కొన్ని చాలా చాలా ఇంపార్టెంట్. సో 42nd, 86th, 97th చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో దట్స్ ఇట్ అండి. సో ఇవే ట్రిక్స్ అనమాట, కంప్లీట్ ట్రిక్స్. ఈ ట్రిక్స్ కనుక మనం మళ్ళీ రివైజ్ చేస్తే నేను బల్ల గుద్ది చెప్తాను, ఇది చాలా చాలా ఈజీగా మీకు గుర్తుంటుంది. ఓకేనా, చాలా చాలా ఈజీగా గుర్తుంటుంది. అండ్ ఐ హోప్ అందరికీ కూడా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ వీడియోని ఒకసారి చూడండి, ఎందుకంటే ఒక్కసారి చూసి వదిలేస్తే గుర్తుండదండి. ఓకేనా, ఒక కథలా మాత్రమే మీకు చెప్పాను. ఇట్స్ వెరీ వెరీ ఈజీ. ఓకే, థ్యాంక్ యూ. అండ్ మోర్ ఓవర్ ఇంకొక పాయింట్ అండి, మిగతా వీడియోస్ కూడా చూడండి. ఇక్కడ కొన్ని వీడియోస్ ప్రొవైడ్ చేస్తున్నాం కదా, చూడండి ఇక్కడ వస్తున్నాయి ఇప్పుడు. ఈ వీడియోస్ కూడా వినండి. అండ్ ఫండమెంటల్ రైట్స్ మళ్ళీ ఒకసారి వినండి, మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మళ్ళీ ఒకసారి వినండి, ప్రియంబల్ మళ్ళీ ఒకసారి వినండి, మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ తర్వాత వచ్చే మన బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద వాటి మీద కొన్ని చేసాం కదండి బిట్స్, అవన్నీ కూడా మళ్ళీ వినండి. మళ్ళీ ఎందుకు చెప్తున్నానో అర్థమవుతుంది కదా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, వదిలేసారా బుర్ర జారిపోద్ది. ఓకే, సో దిస్ ఈస్ కిషోర్ ఫ్రమ్ ఆచార్య ఇన్స్టిట్యూట్. వీఆర్ సైనింగ్ ఆఫ్. అండ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో. థ్యాంక్ యూ.